వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు చేతికి, ప్లస్ స్వేచ్ఛ ఇచ్చారు, ఇండివిజువాలిటీ వచ్చింది. కరెక్ట్గా ఆ మూడు కలిస్తే బాగుపడ్డటువంటి వాళ్ళు 50%, చెడ్డవాళ్ళు 50% మంది. ఇద్దరు ఉన్నారు, బాగుపడ్డోళ్ళు 50, చెడ్డోళ్ళు 50%. ఈ బాగుపడ్డోళ్ళు ఈ స్వేచ్ఛని సద్వినియోగం చేసుకున్నారు, చెడ్డవాళ్ళు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్న వాళ్ళు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే ఈ సినిమాల్లో చూపించే దాంట్లో ఒక నెగిటివిటీ, తండ్రి సరిగ్గా అంటే ఏది ఇప్పుడు కొన్ని సీరియళ్ళు చూస్తా నేను, తండ్రి ఎంత సంపాదించి పెట్టావులే అనేటటువంటి, తల్లి నువ్వు ₹1,00,000 ఇంటికి నెలకి ఇచ్చావులే ₹1,00,000, ఇవాళ రోజుల్లో 1,00,000 అంత ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడే తల్లులు ఉన్నారు. నువ్వు ₹1,00,000 ఇచ్చినా లేదా 10 లక్షలు ఇచ్చినా రేపు అదే మాట అంటావు కదా. అంతే. తండ్రిని పిల్లలు ఎదుటి చులకన చేసే మనస్తత్వం. అప్పుడు ఏమవుతోంది, తండ్రికి బిడ్డలకి మధ్యన తండ్రి మీద ఒక విరక్తి, అసహ్యాన్ని పుట్టిస్తున్నారు తల్లులు. ఈ ఇంపాక్ట్ పెద్దరికం పోతుంది. ఈ తల్లికి అక్కడ కంట్రోలింగ్ కెపాసిటీ ఉండట్లా, విలువ ఉండదు. అది ఈ వ్యవస్థలన్నిటి లోపాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. కానీ ఫైనల్ గా వీళ్ళ కెరీరే